జనవరి 21 రోజున పుష్య పౌర్ణమి రానుంది. ఈ పుష్య పౌర్ణమి చాలా శక్తివంతమైనది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని మన శాస్త్రంలో తెలుపబడింది. కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున గనుక మీరు ఈ చిన్న పనులు చేయకుండా ఉంటే తప్పకుండా మీ ఇంట్లో అమ్మవారు అడుగుపెట్టి మిమ్మల్ని అదృష్టవంతుల్ని మరియు ఐశ్వర్యవంతుల్ని చేస్తారు. కాబట్టి పుష్య పౌర్ణమి కాదు, సహజంగా మనకు హిందూ సనాతన ధర్మం నుండి వస్తున్నది కూడా మనకు అమావాస్య అనేది అద్భుతమైనది. అమావాస్య రోజు అతీత శక్తులు కలిగి ఉంటాయి. కాబట్టి ఆ రోజు కొన్ని పనులు చేయకుండా జాగ్రత్త పడాలి అని చెప్తుంటారు మన పెద్దలు. ఇక మన పూర్వీకుల కాలం నుండి కూడా వస్తున్న కొన్ని ఆచారాలన్నీ కూడా మనకు తెలియవు. కాబట్టి అలాంటి ఆచారాలను తెలుసుకొని వాటిని కూడా మనము అలానే పాటించినట్టు అయితే కనుక వారిలాగే మనం కూడా సిరి సంపద, పాడి పంటతో మనం చాలా ఆనందంగా ఉంటాము. ఆర్థిక సమస్యలు రావు మన ఇంట్లో. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు సిరి సంపదలు, ధన ధాన్యాలకి లోటు అనేది కలగదు. కాబట్టి ఇప్పుడు అవేంటో మనం తెలుసుకుందాం. అయితే మన పూర్వీకులు అప్పటి కాలం నాటి వాళ్ళు అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండేవారు. కొన్ని పనులను చేయకూడదు అని కూడా మన పూర్వీకులు చెప్పారు. కాబట్టి అవన్నీ మన శాస్త్రాలలో ఉన్నాయి, కానీ మనకు మాత్రం తెలీదు ఇవి చేయకూడదు అని. అయితే అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా మన పూర్వీకులు ఏది చేసినా కూడా శాస్త్రం మరియు సైన్స్ పరంగా కూడా ఉంది. అలానే మనకు శాస్త్రాన్ని అనుసరించిన సైన్స్ పరంగా చూసినా కూడా అవి రెండు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మనము సైన్స్ని మరియు శాస్త్రాన్ని రెండింటిని నమ్మాల్సిందే. ఇక మన పూర్వీకులు అమావాస్య వచ్చింది అంటే కొన్ని పనులు చేయకుండా జాగ్రత్త పడేవాళ్ళు. అందులోనూ ఒకటి రొట్టె. ఈ జొన్న రొట్టె అనేది మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్నది. మామూలుగా జొన్నలు మరియు జొన్నలతో చేసిన రొట్టెను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి అని మన పూర్వీకులు ఎల్లవేళలో కూడా జొన్న రొట్టెను తినేవాళ్ళు. కానీ ఈ ఒక్క అమావాస్య రోజు మాత్రం ఆ జొన్న రొట్టెను చేసేవారు కాదట. ఈ జొన్న రొట్టెను చేయకుండా అమావాస్య మొత్తం కూడా వాళ్ళు ఆహారాన్ని భుజించేవాళ్ళట. ఇక మనకు మాత్రం తెలియకుండా ఈ జనరేషన్లో ఏది కూడా పట్టించుకోకుండా ఏది పడితే అది చేస్తూ ఉన్నాము. అలానే అనేకమైన సమస్యలకు కూడా గురి అవుతున్నాము. ఆర్థికంగాను, ఆరోగ్యంగాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పట్టించుకోకుండా మనం చేసే తప్పుల వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక అలానే కూరలు వండే విషయం కూడా. ఇక అమావాస్య వచ్చింది అంటే కొన్ని రకాల కూరలను కూడా వండకుండా వదిలేసేవారు. అవి ఏంటి అంటే ముల్లంగి మరియు బచ్చలాకుతో ఏవైనా కూరలు వండకుండా వదిలేస్తారు. ఇక అంతేకాకుండా కొంతమందికి మాత్రం సహజంగా ప్రతిరోజు చపాతీ తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారికి చపాతీ తినవచ్చు, కానీ పెనం పైన కొంచెం నూనెను వేసి గోధుమలతో తయారు చేసిన చపాతీని తప్పనిసరి తినొచ్చు. కాకపోతే జొన్న పిండితో తయారు చేసిన రొట్టెలు మాత్రం ఈ అమావాస్య రోజు అసలు చేయకూడదంట. ఎందుకంటే మనం ఈ గోధుమతో తయారు చేసిన చపాతీలను కూడా నూనె వేసి కాల్చితే మాత్రమే ఈ అమావాస్య రోజు చేయాలి అట. అంతే తప్ప నూనె వేయకుండా మాత్రం ఈ అమావాస్య రోజు మాత్రం ఈ రొట్టెలను తయారు చేసుకోవద్దు అని మన పూర్వీకులు తెలియజేస్తున్నారు. ఇక అలానే ఒకవేళ మీరు జొన్న పిండితో జొన్న రొట్టెని తయారు చేసుకోవాలి కంపల్సరీ, తప్పనిసరి అని అనుకుంటే మాత్రం జొన్న పిండితో చేసిన రొట్టెను కాల్చేటప్పుడైనా సరే పెనం పైన కొంచెం నూనెను వేసి కాల్చడం వల్ల కూడా మనకు ఎలాంటి దోషాలు అనేవి ఉండవు. కాబట్టి మీరు తప్పనిసరి తినాలి అనుకునే వారైతే కొంచెం ఆయిల్ని పెనం పైన వేసి అప్పుడు గోధుమ రొట్టెను తయారు చేసుకొని తినవచ్చు. కానీ ముల్లంగితో చేసిన కూరలు కానీ, బచ్చలాకుతో తయారు చేసిన కూరలు కానీ, ఇంకా ఇలాంటివి మాంసంతో తయారు చేసిన కూరలు కానీ తినకుండా ఉండడమే చాలా మంచిది. ఇక ఈ అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ గనక మనము లక్ష్మీదేవి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి యొక్క శ్లోకాలు మరియు అష్టలక్ష్మి యొక్క శ్లోకాలు, ఆ తర్వాత లలిత సహస్రనామాలను పఠిస్తూ ఉంటే గనక చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
ముఖ్యంగా అమావాస్య అంటేనే అమ్మవారికి సంబంధించింది అని మన సాంప్రదాయాలలో ఒకటి. కాబట్టి అమావాస్య రోజున ఆడపిల్ల పుడితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చింది అని మనం చాలా బలంగా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే అమావాస్య అంటేనే అమ్మవారు అని. కాబట్టి అమ్మవారు కూడా అమావాస్య రోజున జన్మించారు అని మన శాస్త్రాలలో తెలుపబడింది. కాబట్టి అమావాస్య రోజు ఆడపిల్ల ఇంట్లో పుడితే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి వచ్చింది అని నమ్ముతారు. సిరి సంపదలు కూడా మన ఇంటి నిండా ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు తప్పకుండా పఠించినట్టు అయితే గనుక మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్